హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజీ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక ట్రావెల్ బ్లాగ్ చూపిస్తున్నాను అనమాట. మామిడిపూడి నుంచి కోర్ వెళ్తున్నాం. 20 days 15 days అయిపోయింది అనమాట. 15 days అయి ఉంటుంది మేము కోర్ నుంచి వచ్చి. ఇప్పుడు తేజ కొంచెం పని ఉందని చెప్పి నేను జాను మను ఫస్ట్ టైం మామిడిపూడి నుంచి కోర్కి నేను ఒక్కదాన్నే తీసుకెళ్తున్నాను అనమాట. ఇద్దరిని తీసుకెళ్తున్నాను బస్సులో. ఇది వెళ్ళే దారిలో మీరు మొన్న బ్లాగ్లో చూపించుంటాను. వెళ్ళే దారిలో బస్ టైమింగ్ అయిపోయింది, 5:30కి బస్ అనమాట. అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాము. నాకైతే మనసులో ఒక టెన్షన్ అనమాట. వీళ్ళిద్దరితో వేగలేము, బస్సులో వేగలేము, ఆటోలో వేగలేము, ఎలా తీసుకెళ్ళాలో తెలియడం లేదు. ఇదైతే నేను మొన్న వీడియోలో మీకు చూపించలేదు కదా, జెన్కో ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచే ఫస్ట్ స్టార్టింగ్ అందరూ వెళ్ళాలి. ఆ రోజు చూపించాలనుకున్నాను కానీ ఫోన్ పాస్లో ఉన్నిందనమాట, చూపించలేకపోయాను. ఇది జెన్కో ఎంట్రన్స్. జానుని మనుని కూర్చోబెట్టుకొని తీసుకోబోతున్నాను అనమాట. ఇప్పుడైతే మేము ఇక్కడ క్వార్టర్స్ దగ్గరికి వచ్చేస్తున్నాము. జాను మను అయితే ఇష్ట ప్రకారం ఆడుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. క్వార్టర్స్ ఏరియా ఎలా ఉంటుందంటే ఫ్రీగా ఉంటుందన్నమాట, పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అక్కడ పార్క్ కూడా ఉందన్నమాట. మా చెల్లి వచ్చింది. ఏంది మళ్ళీ చెప్పు, ఏంది రేపా ఏంది? మా మను ఎంత మొండిదో చూసారు కదా. తన మాట మనం వినాలి కానీ మన మాట తన విందనమాట. వెళ్ళిపోతూ ఉంటుంది, జానుని ఫాలో అవుతుంటుంది కానీ జాను మాట అయితే వినదు. జానునే తన మాట వినాలి. బస్ అయితే వచ్చేసింది. ఈరోజు కొంచెం లేట్గా వచ్చిందనమాట. మేము చాలాసేపు అయింది వచ్చి. ఇప్పుడైతే బస్సు ఎక్కి వెళ్ళాలి. నాకు జ్వరం వస్తుందన్నమాట లిటరల్గా బస్సు ఎక్కాలంటే. ప్రెజెంట్ అయితే బస్సు ఎక్కేసామన్నమాట. బస్ స్టార్ట్ అయిపోయింది. మా మను వచ్చి నిలబడుకొని రావాలన్నమాట. మా జాను వచ్చి కిటికీలోంచి మొత్తం చేతులు తలకాయ అన్నీ బయట పెట్టేయాలి. ఇవన్నమాట వాళ్ళు చేసే పనులు. కానీ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నుంచి మేము నెల్లూరు ముత్కూరు బస్ స్టాండ్ దగ్గర దిగాము. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి, ఆత్మూరు బస్ స్టాండ్కి ఒక ఆటో ఎక్కాలన్నమాట. ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కోవూరుకి ఎక్కాలి. ఇప్పుడు కోవూరు బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి అసలు ఆటోలు ఎట్నుంచి పోతున్నాయి అనేది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. మను ఏమంటుందంటే డాడీ కావాలని అడుగుతూనే ఉందన్నమాట. ఎప్పుడు డాడీతోనే వస్తుంది కదా. మేమైతే చాలా తంటాలు పడి ఆటోలు మారి అసలుకి ఆ బ్యాగ్స్ మోసుకోలేక విపరీతమైన కష్టంతో కోవూరు చేరుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కోవూరు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మా జాను యాజ్ యూజువల్గా అమ్మమ్మ చేత సేవలు స్టార్ట్ చేసిందనమాట. మా మను రాగానే అన్ని సామాన్లు తీసద్దడం స్టార్ట్ చేసి ఫైనల్లీ నేను వచ్చేసాను అనమాట కోవూరుకి. లిటరల్గా ఈదుకుంటూ వచ్చినట్టు అనిపించింది. హౌ ఇస్ మై డ్రెస్ గైస్? నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? కోవూరుకి రావాలంటే ఇంత కష్టపడాలా అనిపించింది అనమాట. వీళ్ళిద్దరిని ఎత్తుకొని ఒక సంచి ఎత్తుకొని మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని 3 ఆటోలు మారి మళ్ళీ బస్సులో వచ్చి నాకైతే తిక్కగా ఉంది. గాలి రావట్లేదు అనమాట. ముందు స్వెట్ చూసారా? నాకు ఎందుకు ఇంత స్వెట్ పడుతుంది అంటారు, మీకు ఏమైనా తెలుసా? తెలిసి చెప్పండి నాకు కొంచెం. ప్రెజెంట్ అయితే మా హోమ్కి వచ్చేసా. I'm so happy. 3 days holidays నాకు. ఇంటికైతే వచ్చేసాము. నాకైతే విపరీతమైన ఆకలి వేస్తుంది. దిల్ పసంద్ ఉంటే తింటున్నాం అనమాట. జానుకు కూడా ఆకలి అనమాట. బస్ అంతా ఆకలి వేస్తుంది, ఎప్పుడు దిగుతాం ఇదే అడుగుతూనే ఉంది. ఇంటికి రాగానే తేజ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఫోన్ చేశాడు, వెళ్ళిపోయారా అని చెప్పి. నేను వీడియో తీస్తున్నాను. ఇంట్లో హ్యాపీగా ఉన్నాడు. మేము ఎవ్వరం లేము కదా, ఎవ్వరు ఇసిగిచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయడం, ఏం పని ఉండదు మేము లేకపోతే. తను కొంచెం పని ఉంది తనకి. నేనైతే ఇప్పుడు ఆ కూర చాంగెడ్డ ఎండి చేప కలిపిన కూర అనమాట, పులుసులాగా చాలా బాగుంటుంది. ఆకుకూర పుల్లకూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అందరికి ఆకుకూర పప్పు ఇష్టమేమో కానీ మా మమ్మీ చేస్తుంది అనమాట. ఆకుకూర
పుల్ల కూర అనమాట. ఎంత టేస్ట్గా ఉంటుందో మా జాను వాళ్ళకి పెడుతుంది అనమాట. ఇక్కడికి వస్తే మాత్రం జానుకి మనుకి అమ్మే ఫుడ్ పెడుతుంది, అమ్మే స్నానం చేపిస్తుంది అనమాట. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట. హెయిర్ అండ్ స్కిన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఈ వీడియోలో అయితే నేను నా నైట్ స్కిన్ కేర్ అండ్ మార్నింగ్ స్కిన్ కేర్ నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో నేను చూపిస్తాను అనమాట. హెయిర్ కేర్ కూడా నేను ప్రజెంట్ హెయిర్ కేర్కి ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను, ఓన్లీ వన్ ప్రోడక్ట్ అనమాట, అది చూపిస్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మిస్ కావద్దు. నేను వాడే ప్రోడక్ట్స్ వచ్చి యాక్నే ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఫేస్ వాష్ కానీ నేను వాడే సీరమ్స్ కానీ ఇవన్నీ మీకు చూపిస్తాను, ఓకేనా? మీరు లాస్ట్ వరకు తప్పకుండా వీడియోని చూడండి. మనం మమ్మీ అంటే ఎంత ఇచ్చమ్మా నీకు? కూర్చోతే దీంతో పని అక్కడ దానికి అసలుకి కోరిక రావడం దండగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే లిటరల్గా నేను వచ్చి మా అమ్మకి ఇంకొంచెం పని పెంచినట్టు ముందే అట్టట్టు ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు చిచ్చరి పిడుగులు అనమాట. ఇంట్లో నాకు ఎంత నీరసం వచ్చేస్తుందంటే ఈవినింగ్ కల్లా ఇక్కడ కూడా సేమ్ అమ్మ పరిస్థితి అదే అయిపోతుంది. కాకపోతే ఇక్కడికి వస్తే నేను అసలు ఏం పని చేయలేను, ఎందుకంటే ఎగ్జాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఫుల్గా. నాకు కాళ్ళు చేతులు అసలు కదలడం లేదు. అందులో నేను జర్నీ వచ్చాను కదా, ఫుల్ హెడ్ ఏక్ అండ్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. మా జానుకి మనుకి ఏంటంటే ఆ సాప్ అంటే ఏమి పిచ్చో అర్థం కాదండి. రాగానే ఎప్పుడు ఆ సాప్ వేసేస్తారు. ఆ సాప్ మీద ఆ పింక్ డాల్ ఒకటి తయారైంది మాకు. ఒకరు కావాలంటే ఒకరిద్దరు కొట్టుకుంటూ ఉంటారండి. అస్సలకి మాట వినరు. జాను పెద్దది కాదు చిన్నది కాదు, ఇదైతే చిచ్చరి పిడుగు. మను అయితే నాకైతే పిచ్చెక్కేస్తుంది అనుకోండి. మా అమ్మకైతే ఈ 3 days పిచ్చెక్కేసి దండం పెట్టి వెళ్ళిపోండి అమ్మ అని చెప్పద్ది, అంత పిచ్చెక్కేస్తుంది. అస్సలకి మాట వినరు ఇద్దరు. చల్ గుర్రం చల్ 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 గుర్రం చల్ ఏ దొయ్యకూడదట మనం. నువ్వు ముందు తగలుతుంది, దానికి వెనకాల తగలుతుంది. మై లే మా మమ్మీ అని నువ్వు లే, నువ్వు పో. మా మమ్మీ అమ్మ, మా అమ్మ తొక్కకూడదు, మా అమ్మని తొక్కకూడదమ్మా. మోచ చేసే తొక్కకూడదట, నొప్పి కదా, ముద్దు పెడుతుంది తగ్గిపోద్ది. మోచ చేసి తొక్కితే నొప్పి కదడా, బరుగుడ్డు. నాకు నువ్వు వద్దుపో. మా అమ్మాయి హెయిర్ గురించి ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను చెప్పాను కదా, 10 days నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. నాకైతే హెవీ హెయిర్ ఫాల్ అనమాట. నార్మల్గా నేను జడ విప్పకపోయినా హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. చాలా హెయిర్ ఫాల్ ఉంది ప్రజెంట్. ఎందుకు ఉందో అర్థం కావడం లేదు, ఎందుకంటే డస్ట్ పొల్యూషన్ ఎక్కువ అనమాట మామిడిపల్లిలో. ఆ వాటర్ కూడా సాల్ట్ వాటర్ నాకు అసలు పడవు. ఈ మసాజర్ నేను మొన్న అమెజాన్ సేల్లో తీసుకున్నాను, మీకు చూపించాను కదా. దీంతో మసాజ్ చేసుకుంటాను అనమాట. నేను ఆల్ గుడ్నెస్ నుంచి రోస్మెరీ వాటర్ని ట్రై చేస్తున్నాను. అది 10 days నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. ఈ వుడెన్ కోమ్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, మీరు చూసారు కదా. దీంతో ఫస్ట్ ఏం చేస్తా అంటే దీంతో నేను మొత్తం హెయిర్ని కోమ్ చేస్తానమాట. మీకు ఏమన్నా ఎక్కడైనా చిక్కుబడినా కానీ వచ్చేస్తుంది. చిక్కుబడి వచ్చేసిన తర్వాత స్ప్రే చేసుకుంటాను. స్ప్రే చేసుకున్న తర్వాత మసాజ్ చేస్తాను అనమాట. చేత్తో మసాజ్ చేయండి, అలాగే కోమ్తో కూడా చేయండి. మీకు ఎంత వీలైతే అంతసేపు కోమ్ చేయండి, ఒక 10 minutes చేయండి, ఓకేనా. వుడెన్ కోమ్తో చేయడం వల్ల ఏమవుతుందంటే హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది. నైట్ పడుకునే ముందు మీరు జడ వేసుకొని లూజ్గా పడుకోండి అనమాట.
పోనీటైల్ అలా వేసుకోవద్దు. ప్రజెంట్ అయితే నేను నైట్ స్కిన్ కేర్ చూపిస్తాను అనమాట. ఇది నేను ప్లమ్ నియాసినమైడ్ రైస్ వాటర్ టోనర్ అనమాట. 2 మిక్సింగ్ ఉంటుంది. ఇది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఒక 20 డేస్ అయింది. హెయిర్ మాత్రం 10 డేస్ నుంచి వాడుతున్నాను అనమాట. ఇది మాత్రం 20 డేస్ అయింది, 1 మంత్ నుంచి వాడుతున్నారు. మీరు చూసుంటారు ఈ ప్రోడక్ట్ని కూడా, నేను కొనింది చూపించుంటాను ఖచ్చితంగా. అమెజాన్ సేల్ వ్లాగ్లో చూడండి. ప్రజెంట్ అయితే టోనర్ ఆరక ముందే అండి. ఇది వైరల్ ప్రోడక్ట్ కదా, నేను ఇది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను ఎలా యూజ్ అవుతుందని చెప్పి. వెళ్ళి ఒకసారి చూడండి, ప్రోడక్ట్ మొత్తం రివ్యూ బాగా ఇచ్చుంటాను. ఇదైతే ఎందుకంటే ఇది ఎసెన్స్ అనమాట, స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ అనమాట, కొరాక్స్ వాళ్ళది. ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ని గ్లో చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది అనమాట. యాక్నే స్కార్స్ ఉంటాయి కదా, పింపుల్స్ వచ్చి ఉంటాయి, అది చాలా తగ్గిస్తుంది అనమాట. ఇది మాత్రం డ్యామ్ స్కిన్ మీదే చేయాలి. ఇది ఒక్కటే వాడితే చాలండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఇది డెర్మాడాక్ నుంచి 2% సాల్సిలిక్ యాసిడ్ అనమాట. ఓన్లీ పింపుల్స్ మీద ఒకటే అప్లై చేయండి. నాకు 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 సైడ్స్ అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, టినీ బంప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సాల్సిలిక్ యాసిడ్ అనేది అవి చాలా తగ్గిస్తుంది అనమాట. మీకు ఏమైనా పింపుల్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఇది ట్రై చేయండి, ఎక్కువ హెవీగా ఉంటే. అది కాకపోయినా 2.5% బెంజాల్ పెరాక్సైడ్ అని చెప్పి ఒక ఫార్మసీ ప్రోడక్ట్ ఉంటుందన్నమాట, జెల్పు ఆయింట్మెంట్ లాగా. ఓన్లీ ఆ పింపుల్స్ మీద పెడితే కూడా తగ్గిపోతుంది. నేను ఈ సీరం ట్రై చేస్తున్నాను అనమాట. లాస్ట్గా ఏంటంటే ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే ఇది నాకు చాలా ఇష్టం, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందనమాట. రెటనాల్ అనమాట. రెటనాల్ అనేది మన ఏజ్ని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరు 25 దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్ అనమాట. డాట్&కీ కీ అనే కాదు, రెటనాల్ యూజ్ చేయడం వల్ల మీ ఏజ్ అనేది ప్రీమెచ్యూర్ కాకుండా ఉంటుంది. అంటే ముందు మీరు 30 అనుకోని మీరు 40 లాగా కనిపించడం అలా కాకుండా ఉంటుంది అనమాట. ఇది యూజ్ చేయండి, మీ రింకిల్స్ని కానీ ఏజ్ని కానీ చాలా తగ్గిస్తుంది అనమాట. మీ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా కంట్రోల్ అవుతాయి. ఓకేనా, ఇదన్నమాట నా నైట్ స్కిన్ కేరు. నేను టోనర్ అండ్ ఎసెన్స్ యూజ్ చేస్తాను, తర్వాత సాల్సిలిక్ యాసిడ్ సీరం యూజ్ చేస్తాను, అండ్ లాస్ట్లో వచ్చి రెటనాల్ యూజ్ చేస్తాను. ఈ 4 ప్రోడక్ట్స్ అనమాట నైట్ యూజ్ చేసేది. మాయిశ్చరైజర్ యూజ్ చేయను. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్ గైస్. నా స్కిన్ చూడండి ఎంత గ్లోగా ఉందో. మార్నింగ్ ఎలా ఉంటుందో మార్నింగ్ కూడా చూపిస్తాను. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ చెప్తాను. మా అమ్మకి జ్వరము, దగ్గు, జలుబు. ఈ హఫ్ పఫ్ కిట్ ప్రోడక్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే పిల్లలకి ఇది డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట. ఎలర్జీ ఉన్న వాళ్ళకి. ఎలర్జీ అనేది ఎలా అంటే డస్ట్ కానీ, చాక్లెట్స్ కానీ, సిట్రస్ ఫుడ్స్ కానీ, స్వీట్ ఇలా తింటే కొంతమందికి అలర్జీ లాగా వస్తుందన్నమాట. దానికి ఉపయోగిస్తారు. అండ్ అలర్జీ అనేది వెంటనే బయటపడకుండా ఒక 1 మంత్ తర్వాత బయటపడుతుంది అనమాట. అది జలుబులాగా రావడం, ఎక్కువ హెవీ కాఫ్ రావడము, ఇలా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి యూజ్ చేస్తారనమాట. ఇది పిల్లలకున్న రేజ్ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని చెప్పి. ఇది పెట్టేటప్పుడు 1 మినిట్ పెట్టాలి, 1 మినిట్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. అలాగా మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ పెట్టాలన్నమాట. ఇది డాక్టర్ సజెషన్ ఉంటేనే చేయండి. ఓకేనా. గుడ్ మార్నింగ్ గాయస్. అందరు నిద్ర లేచేసారా? నేనైతే లేచేసాను. ఇక్కడ కూడా అదే ఉబ్బు ఉంది అసలుకి, కానీ అక్కడ మీద కొంచెం బెటర్. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొచ్చాను, అప్పుడే చెమటలు చూడండి ఎలా పడుతున్నాయో. ఇప్పుడైతే కొంచెం స్కిన్ కేర్ చేసుకుందాం, ఉదయాన్నే స్టార్ట్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే మార్నింగ్ స్కిన్ కేర్కి, నైట్ స్కిన్ కేర్కి ఏం డిఫరెన్సో మనం చూసేద్దాం. ఓకేనా. యాజ్ యూజువల్గా ఫేస్ వాష్ చేసుకోండి. నేను డర్మాకో సాల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనమాట, అది కూడా పింపుల్స్ కోసమే యూజ్ చేస్తున్నాను. ఫేస్ వాష్ తర్వాత నేను టోనర్ అప్లై చేసుకుంటాను అనమాట. ఇది ప్లమ్ నియాసినమైడ్ టోనర్ అనమాట. ఇది నైట్ కూడా చూపించాను కదా, సేమ్ యూజ్ చేస్తాను. ఈ 2 కామన్ అనమాట. ఫేస్ వాష్ అండ్ టోనర్ అనేది కామన్, అండ్ ఎసెన్స్ కూడా కామన్ అనమాట. ఇది స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ అనమాట. ఇది ఓన్లీ మీ స్కిన్ టోనర్ అప్లై చేసుకున్న వెంటనే అప్లై చేయండి. వెట్గా ఉన్నప్పుడే అప్లై చేయండి. డ్రైగా అయిపోయినప్పుడు ఇది అప్లై చేయడం వల్ల ఏమీ లాభం ఉండదు. ఇలా వస్తుందన్నమాట. అలా వస్తే ఏంటి అని కొంచెం భయపొద్దు. మీకు బాగా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు మీరు మసాజ్ చేయండి. ఓకేనా. తర్వాత ఈ సాల్సిలిక్ యాసిడ్ 2% సాల్సిలిక్ యాసిడ్ డెర్మాకో నుంచి తీసుకున్నాను అనమాట నేను. ఇది మీరు యాక్నే ఉంటే మాత్రమే యూజ్ చేయండి, లేకపోతే యూజ్ చేయొద్దు. ఫేస్ వాష్ అండ్ టోనర్, ఎసెన్స్ కూడా మీ ఇష్టం. మీకు గ్లో కావాలంటే ఎసెన్స్ యూజ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనమాట, ఆ రెండింటికి వెళ్ళిపోండి. మార్నింగ్ 4 స్టెప్స్, ఈవినింగ్ 4 స్టెప్స్ అనమాట. సీరము అండ్ ఎసెన్స్ యూజ్ చేయాలని చెప్పి కంపల్సరీ అయితే లేదనమాట. ఆ 2 ఆప్షనల్. ఇఫ్ యూ హ్యావ్ యాక్నే ఉంటే మీరు యాక్నే కోసం యూజ్ చేయండి, ఏం ప్రోడక్ట్ యూజ్ చేయాలనుకుంటున్నారో. తప్పకుండా ఫేస్ వాష్,
టోనర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఈ 4 అనేది మార్నింగ్ కంపల్సరీ యూజ్ చేయాలి. అది నైట్ అయితే ఫేస్ వాష్, టోనర్, మాయిశ్చరైజర్ అండ్ రెటనాల్ అనమాట. నేను సెటాఫిల్ యూజ్ చేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయింది. నా స్కిన్ యాక్నే స్కిన్ మీద సెటాఫిల్ మాయిశ్చరైజర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆల్మోస్ట్ అది బాటిల్ అంతా అయిపోయింది, కొంచెం ఉందన్నమాట. అది నేను జాను ఫేస్ కూడా అది మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను అనమాట. కిడ్స్కి కూడా సెటాఫిల్ మాయిశ్చరైజర్ చాలా మంచిది. సెటాఫిల్లోనే చాలా ఉంటాయన్నమాట, మీరు ట్రై చేయండి. మీ సెన్సిటివ్ స్కిన్ అయితే సెటాఫిల్ అండ్ సెరాఫిల్ చాలా బాగా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ అయితే డాట్ అండ్ కీ నుంచి నేను విటమిన్ సి సన్ స్క్రీన్ అనమాట. ఇది నార్మల్గా ఇంట్లో ఉంటే ఇదే యూజ్ చేస్తాను నేను. ఇది SPF 50 PA+++ ఉంటుందన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. మీ ఫేస్లోకి వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. మీరు చూసారంటే వైట్ కాస్ట్ అనేది అస్సలు ఉండదు అనమాట. వైట్గా ఉండడం కానీ ఎక్కువ జిగటగా ఉండడం కానీ ఉండదు, ఇన్స్టెంట్గా ఆరిపోతుంది. కాకపోతే మీకు డ్యూవీ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రజెంట్ అయితే నేను ఫేస్ ఎంత గ్లో వచ్చిందో చూసారు కదా మీరే. నాకైతే చాలా నచ్చింది. నైట్కి మార్నింగ్కి మీకు డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. ఎసెన్స్ అనేది స్నేల్ మ్యూసిక్ ఎసెన్స్ అనేది మీకు చాలా డిఫరెన్స్ చూపిస్తుంది, చాలా గ్లో వస్తుంది అనమాట. మీరు వాడే సన్ స్క్రీన్ అనేది వాటర్ రెసిస్టెన్స్ అయ్యేటట్టు చూడండి. నేను మార్నింగ్ కూడా హెయిర్ కేర్ చేయాలండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి రోస్మెరీ వాటర్ అనేది. నేను ఇంకా 30 days వరకు చూపిస్తాను నా హెయిర్ ఎంత లెంత్ పెరిగింది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని 30 days తర్వాత చూపిస్తాను. తప్పకుండా మిస్ కాకుండా వీడియో అంతా చూడండి. 30 days తర్వాత సేమ్ రోస్మెరీ వాటర్ పైన నేను 30 days ముందు నుంచి ఎలా వాడుతున్నానో డే బై డే నాకు ఎంత గ్రోత్ పెరిగిందా తగ్గిందా, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా ఇంకా రోస్మెరీ వాటర్ యూజ్ చేయడం వల్ల అనేది నేను చూపిస్తానమాట. అందరు చెప్పడం కాదు, మనం వాడి చూసిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. నేను హానెస్ట్గా రివ్యూ ఇస్తున్నాను, ఓకేనా. రివ్యూ ఇస్తాను. నెక్స్ట్ మంత్లో 30 days కంప్లీట్ అయిన తర్వాత మసాజ్ చేసుకోండి. మీరు అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలన్నమాట. మసాజ్ చేసుకోకపోతే మన చేతితో ఎంత మసాజ్ చేసుకున్నా కానీ కోమ్తో చేసుకున్నా మసాజ్తో చేసుకున్నా అంటే మనకి చాలా రిలీఫ్ వస్తుంది, మెయిన్ స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. అదే ప్రోడక్ట్ కూడా మన హెయిర్లో నుంచి పోర్స్లోకి రూట్స్లోకి చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. చేతితో చూసారు కదా, అలా చేసుకోండి. ఇప్పుడైతే అయిపోయింది. నేను కోమ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నానో. పోనీటైల్ వేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక. హై పోనీటైల్ వేసుకోవాలి, కొంచెం షార్ట్గా ఉండాలి, హెవీ బఫ్ ఉండాలనేది నాకున్న కోరిక అనమాట. అది కొంచెం నెరవేరింది. నా జుట్టు హెయిర్ ఫాల్ ఆగిపోతే మాత్రం ఇంకొంచెం బఫ్గా వస్తుంది అనమాట. ట్రై చేద్దాం, ఓకేనా. ప్రజెంట్ అయితే ఇక్కడ మేము పక్కన ఇక్కడ ఉంది కదా, ఇది మా స్థలమే అనమాట. అక్కడంతా హెవీ చెట్లు వచ్చేస్తున్నాయి. మొత్తం అమ్మ క్లీన్ చేపిస్తూ ఉందన్నమాట. నేను వచ్చి కొంచెం వీడియో తీస్తున్నాను. చూసారు కదా, కాలువ పైన క్లోజ్ చేయడమే మానేశారు అసలుకి. అన్నీ మేమే క్లోజ్ చేసుకున్నాం, అటు సైడ్ వదిలేస్తున్నారు అసలుకి అట్లాగే. ఇది మేము చిన్న చిన్న చెట్లు తీసుకొచ్చి చేసామన్నమాట నెల్లూరులో. ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయో, విపరీతమైన దుమ్ము అనమాట. చెట్లకంతా దుమ్ము విపరీతంగా ఉంది చెప్పాలంటే. చూసారా, మమ్మీ రోజు మొత్తం ఇదంతా పైప్తో వాటర్ పడుతుంది అనమాట. మా మమ్మీకి ఎంత ఓపిక వస్తుందో దేవుడికే తెలియాలన్నమాట. ఇది మా హాస్పిటల్ రూము, ఇది మా డాడీ ఉండే రూమ్ అనమాట. ఇప్పుడు కూడా మా డాడీ అక్కడే ఉంటాడు అనుకుంటాను నేను. ఇప్పుడు వచ్చి మా మమ్మీ వచ్చి ఇద్దరికి ఉదయాన్నే బ్రష్ చేయించేసింది. నా ఇడ్లీ నేను తింటున్నాను అనమాట. జాను తినేసింది, ఇప్పుడు మను తింటుందన్నమాట. ఇక్కడైతే అమ్మమ్మకి అంత బ్రష్ చేపించడం, ఫేస్ వాష్ చేపించడం అంతా మా జాను. చూసారా, ఇప్పుడైతే నేను ఇడ్లీ తింటున్నాను. ఈరోజు చట్నీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంది అనమాట. నేను 3 ఇడ్లీ తింటాను. 3 ఇడ్లీ కన్నా ఎక్స్ట్రా తిన్నానంటే నేను మత్తుపాము అయిపోతాను అనమాట. తూగుతూ ఉంటాను, నేను తినలేను అనమాట. 3 ఇడ్లీ 3 దోశ అంతే. ఇక్కడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కాకపోతే ఇవన్నీ తీసుకొని వేయాలంటే అటు సైడ్ చాలా కష్టంగా ఉందనమాట. ఒక ఆయనే చేస్తున్నాడు పని. మా మమ్మీ అక్కడ ఉండి చేపిస్తుంది. మా మను కూడా ఇంకా పెద్ద కదా, అందరికన్నా పెద్ద, అక్కడ చేపిస్తుంది అనమాట. ఇది మేము మామిడిపూడి నుంచి కోవూరుకు వచ్చిన బ్లాగ్. నేను దీన్ని కంటిన్యూ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఈ బ్లాగ్ ఇక్కడతోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మేము మామిడిపూడి నుంచి కోవూరుకి ఎలా వచ్చాము, అడ్వెంచరస్గా వచ్చాము. వచ్చిన తర్వాత ఏం చేసాము, ఏమేమి తిన్నాము, మార్నింగ్ ఏం చేసాము, అవన్నీ చూపించాను ఈ బ్లాగ్లో. చాలా వరకు చూపించాను అనుకుంటున్నాను. ఇది డే 1 అనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో. డే 2 కూడా చూపిస్తాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బ్లాగ్స్ చేస్తాను అనమాట, ఓకేనా. మా మను చూడ, మను ఏం నువ్వు హాయ్ చెప్పు, మను బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ లైక్ మను కూడా బాయ్ చెప్పేసి కదా. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఇలాంటి బ్లాగ్స్ మరెన్నో వస్తుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.